అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ శోభా. వెల్కమ్ టు ఎస్ఎస్ లేడీస్ ఫ్యాషన్. ఈరోజు మనం 15 సంవత్సరాల పాపకి పరిక్నీ జాకెట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. పరిక్నీ జాకెట్కి శారీ తీసుకున్నానండి. పరిక్నీలోకి లైనింగ్ అవసరం లేదు, జాకెట్లోకి లైనింగ్ కావాలి. లైనింగ్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నానండి. ఫస్ట్ శారీ ఇలా ఓపెన్ చేసి పైట్ చెన్నింగ్ దగ్గర నుంచి కట్ చెంగు వరకు ఇలా ఓపెన్ చేసి ఉంచుకోవాలండి. పైట్ చెంగు ఎప్పుడు బ్లౌజ్ అవుతుందండి, వేరే కలర్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు కట్ చెంగు కానించి మనం పరిక్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ ఆది పరిక్నీ తీసుకునండి. పొడవు లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఫస్ట్ లూజ్ ఎప్పుడు కూడా కిందే కొలుచుకోవాలండి. లాగి టైట్గా పట్టుకుని కొలుచుకోవాలండి. లూజ్ ఎక్కడా వదలకూడదు, లూజ్ వదిలితే జల్లి తగ్గిపోతుందండి. పరిక్నీ లూజ్ వచ్చి మొత్తం ఖర్చులతో సహా 52.5 ఉందండి. దీన్ని ఇప్పుడు పొడవు చూసుకోవాలి. పొడవు కింద నుంచి లాగి టైట్గా పట్టుకోవాలండి. మొత్తం 38.5 ఉందండి. పైన బద్ది కాకుండా కొలుచుకోవాలి. ఖర్చుతో సహా 38.5 ఉంది పొడవు. ఇది కాకుండా పిల్టీ వేయడం కోసం 4 అంగుళాలు తీసుకోవాలి. ముందుగా మనం లూజ్ కొలుచుకున్నాం కదండి, లూజ్ కరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. కరెక్ట్గా 52.5 కావాలి కదండి మనకి. ఇక్కడికి వచ్చింది. ఇది డబల్ వేసుకోవాలండి. పరిక్నీ కూడా మనం చూసింది డబల్ చూసామండి ఇందాక, అందుకని ఇలా డబల్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ఇది సమానంగా పట్టుకుని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లూజ్ కట్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ వేసుకుని 2 మడతలు వేసుకోవాలండి. దీన్ని ఇంకో మడత వేసుకోవాలండి. మొత్తం 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. నాలుగు మడతలు వచ్చేలా వేసుకుని ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం కదండి, పొడవు చూసుకోవాలి. కింద నుంచి 38.5 వచ్చిందండి పొడవు. ప్లస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలని, 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాలని చెప్పాను కదండి. మొత్తం 6.5 ఉంది ఎక్స్ట్రా. 6.5 కూడా పిల్టీ కోసమని ఉంచేస్తున్నానండి. మీకు ఎంత లూజ్ ఉంటే అంత లూజు పెట్టుకోవచ్చు, ఎంత పొడవు ఉంటే అంత పొడవు మీ ఇష్టం అండి. పరిక్నీ కోసం ఇదండి. పైన 4 అంగుళాల బొందు కోసం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇప్పుడు జాకెట్ కోసం లైనింగ్ తీసుకున్నాను కదండి. ఈ లైనింగ్ వచ్చి మీటర్న్నరండి. మనకు కావాల్సింది 1.5 మీటర్. ఇది మొత్తం 1.5 మీటర్ ఉందండి. ఫస్ట్ మనం జాకెట్ పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. ఆ జాకెట్ తీసుకుని పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఆ జాకెట్ పొడవు వచ్చి 22.5 ఉందండి. 22.5కి అంగుళం కలపాలండి. అంగుళం మడత కోసం కలుపుతున్నాం. మొత్తం 23.5 ఉంది. పొడవు వచ్చి 23.5 పెట్టుకోవాలి.
ఈ 23.5కి డాట్ పెట్టుకోవాలండి. దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేయాలి, ఇంకో మడత వేయాలి. ఇలా ఇంకో మడత వేస్తే ఇప్పుడు లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. లూజ్ ఎప్పుడూ కూడా మెడ దగ్గర నుంచి సంక వరకు కొలుచుకోవాలండి. లూజ్ వచ్చి ఇది 11.5 ఉంది. 11.5కి డాట్ పెట్టుకోవాలండి. 11.5కి డాట్ పెట్టుకోవాలి. కింద కూడా అదే లూజ్ కొలుచుకోవాలండి. ఇవి సైడ్ ఖర్చులు అంటారు. సైడ్ ఖర్చుల వైపుకి వచ్చినప్పటికి ఖర్చుల వైపు పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఖర్చుల వైపు పొడవు వచ్చి ఇది 17 ఉందండి. 17కి అంగుళం ఎక్స్ట్రా కలపాలి, 18. ఈ అంగుళం మడత కోసం అని అనుకున్నాం కదండి, దాని గురించి మనం ఎక్స్ట్రా అంగుళం కలుపుకుంటూ రావాలి కింద నుంచి. ఇప్పుడు మెడ వైపు ఎంత పొడవు ఉందో మెడ దగ్గర నుంచి చివరి వరకు కూడా చూసుకోవాలి. 15.5 ఉందండి. 15.5కి అంగుళం కలుపుతూ 16.5 పెట్టుకోవాలి. కింద నుంచే పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా సరే. కింద నుంచి 16.5కి డాట్ పెట్టుకోవాలి. పైన షోల్డర్ వచ్చినప్పటికి 2.25కి డాట్ పెట్టాలండి. 5.5కి డాట్ పెట్టాలి. పొడవు జాకెట్ ఎప్పుడు కూడా షోల్డర్ పొడవుగా ఉంటుందండి, కొంచెం ఎక్కువ ఉంటుంది, 3.25 ఉంటుంది. ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ డాట్ నుంచి ఈ డాట్కి గీత కొట్టాలండి. మనకి నెక్ కావాలంటే దించుకోవచ్చు, లేదంటే నెక్ పైకి కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవాలండి. ఇది కూడా ఇలా గీత కొట్టుకుని దీన్ని ఇప్పుడు సంక తీయాలండి. ఇది స్ట్రైట్ లైన్ కొట్టేసుకోవాలి. సంక దగ్గర 1 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఈ డాట్ని బేస్ చేసుకుంటూ రౌండ్ తీయాలండి. మనం సంక రౌండ్ తీసుకోవాలి. ఈ చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి టేప్ తోటి. మనం ఇలా రౌండ్ తిప్పుతూ టేపు జాగ్రత్తగా కొలుచుకోవాలండి. మనం లూజ్ వచ్చి 11 ఉందండి. ఇప్పుడు అది బ్లౌజ్కి ఎంత ఉందో కొలుచుకోవాలండి. మనం 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెడుతున్నానండి నేను. ఇది కూడా 11 ఉందండి. సైడ్ ఖర్చులు పొడవు వచ్చి 18 ఉంది కదండి. దీంట్లో 4 ఇంచెస్కి డాట్ పెట్టుకుని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మిడిల్కి వచ్చినప్పటికి 1 ఇంచ్ అండి. రౌండ్ తిరగాలి. ఇది ఇలా వస్తుంది. ఇవి కట్స్ అండి. కట్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి మనం. ఇవి కింద నుంచి వస్తాయి. కట్స్ పొడవు ఎంత ఉందో చూసుకుంటే 5 ఉంది. 5ను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 6 వస్తుందండి. 6 అంగుళాలు కింద నుంచి చూసుకోవాలండి. ఇక్కడికి కట్స్ వస్తాయండి. కట్స్ కోసం మనం ఇలా డ్రాయింగ్ పెట్టుకోవాలి. ఇది మిడిల్లో రౌండ్ వస్తుందండి. ఇప్పుడు నేనైతే పలకే ఉంచేస్తున్నానండి. మెడ వచ్చి ఫ్రంట్ మెడ నెక్లెస్ అండి.
ఇలా క్రాస్గా పలకమండి ఇలా క్రాస్గా కొడితే నెక్లెస్ వస్తుందండి. నేను వెనకాల వైపేమో మెడ పలక ఉంచేసి ముందరేమో నెక్లెస్ పెడుతున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గానే కట్ చేసుకోవాలండి. మనం ఎలా డ్రాయింగ్ పెట్టుకుంటే అలాగే కట్ చేసుకోవాలి. మనకు వీలుగా కట్ చేసుకోవాలండి. క్లాత్ని ఇలా తిప్పుకొని సంక రౌండ్ అందంగా రావాలండి, నీట్గాను. పైన ఇప్పుడు ఓపెన్ చేసేస్తానండి. ఇప్పుడు విడివిడిగా ముందర మెడ నెక్లెస్ తీసుకోవాలండి. ఇప్పుడు వెనకాల మెడ పలక తీసుకోవాలండి. మెడ పొడవు వచ్చి 6.5 డాట్ పెట్టుకోవాలండి. 6.5కి ఇక్కడ 2.5 అండి షోల్డర్ దగ్గర. స్కేల్తో ఇలా ఎల్ షేప్ కొట్టుకోవాలి. పలక మెడ కావాలంటే ఇలా డ్రాయింగ్ పెట్టినట్టే గీసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ వస్తాయండి, చేతులు. మనకు మిగిలిన క్లాత్లో దీన్ని ఇంకో మడత వేసుకోవాలండి. మొత్తం 4 మడతలో ఆదికి తీసుకున్న హ్యాండ్ పొడవు లూజు ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఖర్చులతో సహా కొలుచుకోవాలండి. ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఖర్చులతో సహా చూసుకోవాలి. చెయ్యి పొడవు మొత్తం 5 ఉందండి. ఇప్పుడు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద మడత కోసం అండి. కింద 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలండి. మొత్తం మనకు కావాల్సింది 5 అంగుళాలు. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఈ లూజ్ వచ్చి 8 ఉందండి. ఈ 8 కూడా కింద పెట్టేసుకోవాలి లూజు. ఇవి సైడ్ ఖర్చుల దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. సైడ్ ఖర్చుల దగ్గర 2.5 ఉంది పొడవు. ఈ 2.5 కూడా ఇక్కడ పెట్టేసుకోవాలండి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతూ ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి మనం రౌండ్ తీయాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా చెయ్యి స్టార్ట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలండి గీత. ఇక్కడి నుంచి డౌన్ అవుతూ రావాలి రౌండ్ తీసుకుంటూ. హ్యాండ్ కటింగ్ చేయడమే. మిడిల్లో ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ నెక్లెస్ మెడ తీసాం కదండి, ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చి పలక మెడ కదండి, ఇలా వస్తుంది. లైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పై పార్ట్ని తీసుకోవాలి. మన దగ్గర మిగిలిన శారీలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, పైట్ చెంగు వైపు ఆపోజిట్ కలర్ ఇస్తాడు కదా, ఇటు సైడ్ తీసుకోవాలి.
దీన్ని ఇలా మడత వేసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. మనం లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి దీని మీద వేసి కట్ చేసేయడమండి. ఓపెన్స్ ఎటు ఉన్నాయో చూసుకోవాలండి. ఇలా సమానంగా వేసుకోవాలి. పొడవు ఎంత ఉందో చూసుకుని ఇక్కడ కట్ చేసుకోవాలండి. మనం స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. కింద ఎక్స్ట్రా లేకుండా ఈ ఎక్స్ట్రా కూడా తీసేసుకోవాలండి. సంక తీసేసుకోవాలండి ఫస్ట్. మెడ దగ్గర ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు తీస్తామండి మెడ మనం. పై పార్టు బ్యాక్ పార్టు రెండు కలిపి వచ్చేస్తాయండి. ఎందుకంటే 4 మడతలు వేసుకున్నాం కదండి మనం, దాని గురించి. పక్కన పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి వస్తాయండి. హ్యాండ్స్ వచ్చినప్పటికి ఈ బార్డర్ వచ్చేలాగా ఇలా 4 మడతలు వేసుకుని తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకోవాలండి మనం. పరికిణీ కంప్లీట్ అయిపోయిందండి. పరికిణీ జాకెట్ కూడా కటింగ్ కంప్లీట్గా అయిందండి. మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం మనం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్